మాధురి సీమంతం ఫంక్షన్‌ని ధాత్రి, కేదార్, కౌశికి దగ్గరుండి చాలా బాగా జరిపిస్తూ ఉంటారు. అందరూ ఆ వేడుకలో మునిగిపోయి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది రౌడీలు "రేయ్ వంశీగా" అంటూ ప్రతాప్ అనే అతను రౌడీలని వెంట పెట్టుకు వస్తాడు. "అన్నా నువ్వెందుకొచ్చావన్నా" అని వంశీ అడుగుతూ ఉంటే, "నువ్వు చేసిన ఘనకార్యం నీ అత్తింటి వాళ్ళకి తెలియాలి కదా! అందుకే నేను ఇక్కడికి వచ్చాను" అని ప్రతాప్ అరుస్తూ ఉంటాడు. "ప్రతాప్ నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా" అని వంశీ వాళ్ళ అమ్మ అంటుంది. "లేదు నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్తాను? నీ కొడుకు చేసిన ఘనకార్యం ఇక్కడ అందరికీ తెలిసే తీరాలి. మర్యాదగా మీరు అప్పుగా తీసుకున్న ఆ 10,00,00,000 నాకు ఇచ్చారా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేకుంటే నేనేం చేస్తానో తెలుసా?" అని ప్రతాప్ అంటుంటే, "చూడు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు అడుగుతున్న పద్ధతి సరి అయింది కాదు. ఏం చేస్తావురా?" అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. "ఏంటి నేనేం చేస్తానని అడుగుతున్నావా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని సీమంతం జరిపించకుండా ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్తాను. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతే నీ కూతుర్ని వదిలేస్తాను. చూస్తావా? చూస్తావా?" అంటూ ప్రతాప్ సుధాకర్‌ని గుండెలపై కొడుతూ నెట్టి పడేస్తాడు. దాంతో సుధాకర్ కుర్చీలో కుప్పకూలిపోతాడు. "రేయ్ దాన్ని తీసుకురండిరా. 10,00,00,000 ఎలా ఇవ్వరో నేను చూస్తాను" అని ప్రతాప్ అరుస్తూ ఉంటే ధాత్రి, కేదార్, కౌశికి చాలా షాకింగ్‌గా, కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ప్రతాప్ అక్కడున్న పువ్వుల ప్లేట్లు అన్నీ కూడా గాల్లోకి విసిరి కొడుతూ ఉంటాడు. "ఇదిగో నేను నీ కూతుర్ని తీసుకువెళ్తున్నా. రేయ్ వాడు కదలకుండా వాడి పీకపై కత్తి పెట్టేయండ్రా" అని ప్రతాప్ చెప్తాడు. అలా సుధాకర్ గొంతుపై కత్తి పెట్టేసి బెదిరిస్తూ ఉంటారు. "రేయ్ రావే" అంటూ ప్రతాప్ మాధురి చెయ్యి పట్టుకోబోతూ ఉంటే వెంటనే వాడి గుండెలపై ఒక్క తన్ను తంతారు. యువరాజ్, కేదార్ ఇద్దరూ ఒక్కసారిగా ప్రతాప్‌పై విరుచుకు పడిపోతారు. దాంతో ప్రతాప్ కింద కుప్పకూలిపోయి కేదార్, యువరాజు వైపు చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి ప్రతాప్‌ని అలా కొడుతూ ఉంటే సుధాకర్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటే ధాత్రి, కౌశికి కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. తనకు అండగా ఉన్న ఇద్దరి అన్నయ్యలను చూసుకొని మాధురి చాలా సంతోషపడుతూ ఉంటుంది.